నందిపేట మండలంలోని సిహెచ్ కొండూరు గ్రామంలో గల రాజలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మాట్లూరు మండలం ముల్లంగి గ్రామానికి చెందిన బుర్రోల నడిపి గంగాధర్ మాదాపూర్ శివార్లో టిప్పర్ ఢీకొనడంతో సంఘటన స్థలంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అర్సపల్లి మాజీ కౌన్సిలర్ నాయక్వాడి నర్సయ్య సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. స్వగ్రామమైన అర్సపల్లి గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పహల్గామ్లో పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి హాజరై తిరంగ ర్యాలీని ప్రారంభించారు. నిజామాబాద్లోని ఓ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంటేశ్వర బైపాస్ ప్రాంతంలో గల రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన కీలక హామీలో జాబ్ క్యాలెండర్ ఒకటి. నిన్న ఆవిర్భావ వేడుకలో సీఎం రేవంత్ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు. తీరా ప్రసంగంలో గతంలో చేసిన విషయాలను ప్రస్తావించారని, ఉద్యోగులపై ఎలాంటి ప్రకటన చేయలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. బోధన్ డివిజన్లో 14 బృందాలు, నిజామాబాద్ డివిజన్లో 19, ఆర్మూర్ డివిజన్లో 17 మొత్తం 50 బృందాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 65 కేసులు నమోదు కాగా 5 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4026కు చేరింది. ఇప్పటిదాకా 2700 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1416, మహారాష్ట్ర 494, గుజరాత్ 397, ఢిల్లీ 393, వెస్ట్ బెంగాల్ 372, కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులు ఉన్నాయి.